నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దివికేగిన మీడియా దిగ్గజం రామోజీరావు అనారోగ్యంతో తుదిశ్వాస తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజకీయ సినీ జగత్తు ఉద్యోగులు అభిమానుల అశ్రు నివాళి తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో రేపు ఫిల్మ్ సిటీలో అంతిమ సంస్కారాలు మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారన్న ప్రధాని ధర్మం ప్రకారమే పని చేస్తానని చెప్పేవారన్న చంద్రబాబు అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందన్న వెంకయ్య నాయుడు పాత్రికేయ రంగానికి విశ్వసనీయత జోడించారని కొనియాడిన రేవంత్ సాధారణ కుటుంబం నుంచి సమున్నత శిఖరాలకు ఎదిగిన రామోజీరావు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగాలు అన్నదాతకు మాతృభాషకు ఎనలేని సేవలు వితరణ గుణంతో వేల జీవితాల్లో వెలుగులు మార్గదర్శితో ఆర్థిక స్వావలంబన కేంద్రంలో రేపు కొలువుదీరనున్న మోదీ సర్కార్ 3.0 సాయంత్రం 7:15 ముహూర్తం కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి తీర్మానం పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా రంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు ఇక లేరు. ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు జాతిని నిత్యం చైతన్యపరుస్తూ చలనచిత్ర బుల్లితెర రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించిన రామోజీరావు అనారోగ్య సమస్యలతో ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. దార్శనికత గొప్ప నిబద్ధత కలిగిన రామోజీ మరణం తీరని లోటు అంటూ రాజకీయ సినీ జగత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రామోజీ ఫిలిం సిటీలో అధికారిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు జాతి మేరు నగధీరుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల రామోజీరావు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవగా ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి ఈ తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్ లో రామోజీ పార్థివ దేహాన్ని ఉంచగా కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అనంతరం వివిధ రంగాల ప్రముఖులు సంస్థ ఉద్యోగులు రామోజీరావుకు అశ్రు నయనాలతో నివాళులర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రామోజీ ఫిలిం సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రామోజీరావుకు నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆది సోమవారాలు సంతాప దినాలుగా ప్రకటించింది. రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిలిం ఛాంబర్ ఆదివారం సినిమా షూటింగ్లకు సెలవు ప్రకటించింది. రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప దార్శనికుడు, ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేసిన అక్షర యోధుడిని భారతావని కోల్పోయిందంటూ సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన రామోజీ సంస్థల అధిపతి రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడిన రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటు అని చంద్రబాబు తెలిపారు. ధర్మం ప్రకారం పనిచేస్తానని స్పష్టంగా చెప్పేవారన్న చంద్రబాబు చిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు చేశారని, అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన ఏ పని చేసినా కూడా రాజీ లేదు. ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నేను బ్రతుకున్నంత వరకు పనిచేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. రామోజీరావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు. తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నేతలు సోమిరెడ్డి, దేవినేని ఉమా, పరిటాల సునీత, జనసేన నేత నాదెండ్ల మనోహర్, భాజపా సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామోజీరావు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు, పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. వారి కుటుంబానికి, ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికి వారికి నా సంతాపం తెలియజేస్తాను. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా రంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలబడి వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ, ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వారి మరణం చాలా బాధాకరం. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి, తుమ్మల, పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. భారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి రామోజీ పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, భారతదేశం గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. రామోజీరావు అస్తమయం పట్ల భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. పద్మవిభూషణ్గా భారతదేశ ప్రభుత్వంతో గౌరవించబడినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఏక వ్యక్తికి లొంగకుండా అనేక రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏ పార్టీకి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ ప్రభుత్వానికి కానీ లొంగకుండా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు మన నుంచి దూరం కావడం అనేటువంటిది తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశము ఒక పెద్ద మహా వ్యక్తిని మనం కోల్పోయాము. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన వెంకయ్య అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టినట్టు అనేక కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. రామోజీరావు పార్థివ దేహానికి మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రామోజీరావు అస్తమయం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మీడియా రంగానికి దార్శనికుడిగా, వినూత్న వ్యాపారవేత్తగా వివిధ రంగాల్లో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు అస్తమయంతో దేశ మీడియా రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.
రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని, పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని పేర్కొన్నారు. రామోజీరావుతో మాట్లాడే అదృష్టం తనకు ఎన్నోసార్లు దక్కిందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తి, మీడియా దిగ్గజం, పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు మరణం చాలా బాధాకరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమోఘమైన ఊహతో ఆశీర్వదించబడిన రామోజీరావు మీడియా నుంచి ఫైనాన్స్ వరకు, విద్య నుంచి పర్యాటకం వరకు అనేక రంగాల్లో సానుకూల మార్పు తెచ్చారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన దార్శనికతతో దేశ మీడియా రంగానికి కొత్త రూపు ఇచ్చిన నిజమైన మార్గదర్శకుడు రామోజీరావు మరణం పట్ల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విచారం వ్యక్తం చేశారు. తెలుగు మీడియా, సినిమాకు ఆయన చేసిన విశేష సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రామోజీరావు అస్తమయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. మీడియా, చలనచిత్ర రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అక్షరయోధుడి మరణం పట్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలుగు జాతికి రామోజీరావు మార్గదర్శి అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఫిలిం సిటీ సందర్శన ఒక మధురానుభూతి అని, ఆ విషయం తనకు ఇంకా గుర్తుందన్నారు. రామోజీరావు మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మీడియా, జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వత వారసత్వంగా నిలవనుందని కొనియాడారు. రామోజీరావు అస్తమయం పట్ల కేరళ సీఎం పినరై విజయన్ సంతాపం తెలిపారు. కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని, వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ తరపున ఇళ్లు నిర్మించారని చెప్పారు. రామోజీరావు మరణం పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది కొత్త వారిని సినీ రంగానికి పరిచయం చేసి వారి జీవితాలకు బాటలు వేశారని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు తుదిశ్వాస విడవటం తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నటులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, కళ్యాణ్ రామ్, తరుణ్, సాయి కుమార్, ఆది, శివాజీ, జగపతి బాబు, బ్రహ్మానందం నివాళులర్పించారు. స్వయం కృషితో మహాశక్తిగా ఎదిగి ఎవరికీ తలవంచని మేరు పర్వతం లాంటి రామోజీరావు నేలకొరగటం తీవ్రంగా బాధిస్తోందని ఆయనకు నివాళులర్పించిన తర్వాత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు గారు నాకు ఎప్పుడు ఒక వ్యక్తిగా కనిపించరు. ఆయన ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా, ఒక చరిత్రగా నాకు అనిపిస్తుంటారు. ఆయన స్వయం కృషితో ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి మేరు పర్వతం, ఎవరికి తలవంచన మేరు పర్వతం ఈ రోజున నేల కొరిగింది అనేది జీర్ణించుకోలేని సత్యం, మనసు కలిచివేస్తుంది. రామోజీరావు గారికి నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. రామోజీ ఫిలిం సిటీ ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతేనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నిర్మాతలు అశ్విని దత్, దగ్గుబాటి సురేష్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అచ్చిరెడ్డి, దర్శకులు త్రివిక్రమ్, కృష్ణారెడ్డి, తేజ, శ్రీను వైట్ల, క్రిష్, బోయపాటి శ్రీనివాస్ నివాళులర్పించారు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రామోజీరావు తిరిగిరాని లోకాలకు వెళ్లినప్పటికీ ఆయన ప్రస్థానం మాత్రం కొనసాగుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నాను.
సంగీత దర్శకులు ఇళయరాజా, కోటి, కీరవాణి, సినీ గీత రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోస్, సినీ కథా రచయిత విజేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. వెండితెరతో పాటు బుల్లితెరకు రామోజీరావు చేసిన సేవల్ని తలుచుకుని సీరియల్ నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఎంతో మందికి జీవనోపాధి కల్పించారని నటి యమున భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివాళులు అర్పించారు. రామోజీరావు మరణ వార్త ఎంతగానో బాధించిందని సినీ నటుడు బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు అని బాలకృష్ణ ట్వీట్ చేశారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని, జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారని తెలిపారు. మీడియా సామ్రాజ్య నేత రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని తెలిపారు. సినిమాపై రామోజీరావుకున్న అభిరుచికి రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమని మహేష్ బాబు పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు జర్నలిజం రంగం దశ దిశను మార్చారని రవితేజ ట్వీట్ చేశారు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివని అల్లు అర్జున్ అన్నారు. తాను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని పేర్కొన్నారు. రామోజీరావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సహా సాధారణ ప్రజలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. అక్షర యోధుడు రామోజీరావు అస్తమయంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు. ఆయన నెలకొల్పిన సంస్థల ద్వారా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు. మీడియా, వినోద రంగంలో రామోజీరావు నిష్ణాతులని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. రామోజీరావు మరణం దిగ్భ్రాంతి గురి చేస్తుందని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. రామోజీరావు తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలందించారన్న జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు తెలిపారు. రామోజీరావు మరణంపై భారాస అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు సేవలను స్మరించుకున్న కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రామోజీరావు చిత్రపటానికి పార్టీ నేతలు అంజలి ఘటించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు రామోజీరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు. విజయవాడ సహా ఏపీలోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం కార్యాలయాల్లో రామోజీరావుకు నివాళులర్పించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మైలవరంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజలు మౌనం పాటించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు స్థానికులు ర్యాలీ నిర్వహించారు. రాజధాని రైతులు వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, తాడికొండలోని దీక్షా శిబిరాల్లో రామోజీరావు చిత్రపటాలకు అంజలి ఘటించారు. ఈనాడు, ఈటీవీ వల్లే తమ ఉద్యమం ప్రపంచ స్థాయికి చేరిందని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మరణంతో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పెద పారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ జోహార్ రామోజీరావు అంటూ నినదించారు. తెలంగాణలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు రామోజీరావుకు నివాళులర్పించారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం సభ్యులు రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. భద్రాచలంలోని మానవ సేవా వృద్ధాశ్రమంలో అనాథలు, వృద్ధులు రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆశ్రమం కోసం నూతన భవనం, ఇతర సౌకర్యాలు కల్పించారని గుర్తు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలో జర్నలిస్టులు రామోజీకి నివాళులర్పించారు. జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు చోళేశ్వర్ ఆకుపై రామోజీరావు చిత్రపటం గీసి నివాళులర్పించారు. నిజామాబాద్, జగిత్యాల, కమాన్పూర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రద్ధాంజలి ఘటించారు. నాగర్ కర్నూల్, అంబేడ్కర్ కూడలిలో జర్నలిస్టులు అంజలి ఘటించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి జీవితంలో సమున్నత శిఖరాలకు ఎలా ఎదగొచ్చో నిరూపించారు. ఆయన కోట్లాది మందిని ఎలా ప్రభావితం చేయవచ్చో చేతల్లో చూపారు. సమాజంలో చెడును రూపుమాపడం, కోట్లాది ప్రజలను చైతన్యవంతులను చేయడం, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడం ఎలాగో చాటి చెప్పారు. ప్రతి పనిలోనూ ప్రజా ప్రయోజనం, కోట్లాది మంది చేసే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఎలాగో వివరించి చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అందించారు. మాతృభాషను సుసంపన్నం చేయడం సహా మారుమూలన దాగున్న కళను, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేశారు. వితరణ గుణాన్ని ప్రేరేపించి వేల జీవితాల్లో వెలుగులు నింపారు. చిన్న మొత్తాల పొదుపుతో బంగారు భవితకు బాటలు వేయించారు. ఆయనే అక్షర యోధుడు, రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు.
అక్షర యోధుడు రామోజీరావు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు. విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపు బాటలో ఎన్నో మైలురాళ్లు దాటారు. ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు, క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ, నిరంతర వార్తా స్రవంతిని అందిస్తున్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యావత్ భారతావనికి 13 భాషల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్, దుక్కి దున్ని జాతికి పట్టడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత, ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ, ఇవన్నీ రామోజీరావు ఆలోచనలకు ప్రతిరూపాలే. అక్షర సూర్యుడు రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు 2 అక్కలు, రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. మొదట తల్లిదండ్రులు రామయ్య అనే పేరు పెట్టగా బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పారు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. గుడివాడలో బీఎస్సీ వరకు చదివిన ఆయన తర్వాత భిలాయిలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. అప్పుడు నిరాశ ఎదురవగా కొంత విరామం తర్వాత ఢిల్లీలో మలయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా చేరారు. కొద్ది కాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. అయిన వాళ్ల కోసం అవకాశాన్ని వదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు. 1961 ఆగస్టు 19 రామోజీ జీవితంలో కొత్త మలుపు. పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో వివాహం జరిగింది. తర్వాత సతీమణి రమాదేవితో కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యం అనే నమ్మకం కుదిరింది. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాల్లో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని భావించారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఉద్యోగ పర్వం ముగించి వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకున్నారు. రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్ ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఈ సంస్థ ఏర్పాటైంది. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదం లక్షలాది ఖాతాదారులకు తారకమంత్రమైంది. వసూళ్లు, చెల్లింపుల్లో ఖచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. 60 ఏళ్ల ప్రస్థానంలో 60 లక్షల మంది ఖాతాదారులకు సేవలందించిన ఘనత సాధించింది. ప్రస్తుతం 4 రాష్ట్రాల్లో 113 శాఖలు, 3 లక్షలకు పైగా ఖాతాదారులు, 4100కు పైగా ఉద్యోగులు, 18,000కు పైగా ఏజెంట్లతో విలువల బాటలో సాగుతోంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన రామోజీ సాగుబడికి తనవంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత. 1969లో మీడియా రంగంలో తొలి అడుగు వేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలు, కర్షకుల మధ్య వారధిగా అన్నదాతను తీర్చిదిద్దారు. మూస విధానాలు దాటి ఏనాడు ప్రయోగాల జోలికి వెళ్లని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్తబాట పట్టించింది. అధునాతన సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకుని సేద్యంలో సరికొత్త విప్లవానికి తెరతీసేలా ప్రోత్సహించింది. కర్షకులకు దిక్సూచీలా ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది. తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరబడి సృష్టించింది. వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. జిల్లా సంచికలు, నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు తెలియచెప్పారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పట్టాభిషేకం రేపు జరగనుంది. ఆదివారం రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రధానిగా 3వసారి ప్రమాణం చేయనున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేయనున్నారు. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, విద్యా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు తమ వద్దనే ఉంటాయని భాజపా సంకేతాలు ఇచ్చింది. అమిత్ షా, రాజ్నాథ్లకు మరోసారి కేబినెట్లో చోటు ఖాయం కాగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మాయి, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్ మంత్రి పదవులు దక్కించుకునే అవకాశాలున్నాయి. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా, రామ్నాథ్ ఠాకూర్, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీకి చెందిన చిరాగ్ పాస్వాన్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియమించారని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి తీర్మానం చేసింది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. రాహుల్ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలనేది సిడబ్ల్యూసీ కోరిక అని భేటీ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా తెలిపారు. అటు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా, నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయడానికి, తిరిగి పార్లమెంటరీ రాజకీయాలను గాడిలో పెట్టడానికి తమకు మరోసారి అవకాశం లభించిందని సోనియా అన్నారు. ఇవాళ సాయంత్రం జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.